ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎలక్ట్రికల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా ఎలక్ట్రికల్లో బేసిక్ ఉన్నది మల్టీమీటర్. ముందుగా ఇది మల్టీమీటర్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. దీన్ని మల్టీమీటర్ అంటారు. దీంతో పాటు మనకి మల్టీమీటర్తో పాటు ఇలాంటి ఒక ప్రోబ్స్ ఇస్తారు. వీటిని ప్రోబ్స్ అంటారు. దీంతోనే మనము దేన్నైనా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మల్టీమీటర్ ఓవర్ వ్యూ చూద్దాం. ఒక డిస్ప్లే ఉంది, హోల్డ్ కీ ఉంది, ఇది బ్యాక్ లైట్ స్విచ్ అనమాట. ఇది రోటరీ స్విచ్, అలా తిరుగుతూ ఉంటుంది మొత్తం. ఈ యారో మార్క్ చూసారు కదా, దీని చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో పెట్టుకొని మనకు కావాల్సిన రీడింగ్ మన డిస్ప్లేలో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసారా 3 హోల్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి ఇచ్చిన ప్రోబ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోబ్స్ యొక్క ఎండ్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎండ్స్ అనేది బ్లాక్ ప్రోబ్ వచ్చేసి కామన్ అనమాట. ఇవ్వండి, కామన్ అని రాసింది కదా, అక్కడ బ్లాక్ ప్రోబ్ పెట్టాలి. ఇవ్వండి బ్లాక్ ప్రోబ్. దీన్ని ఇలా అలాగా అందులోకి పుష్ చేసుకుంటే అది అందులో ఫిట్ అయిపోద్ది. నెక్స్ట్ హోల్ గురించి చూద్దాం. నెక్స్ట్ హోల్ వచ్చేసి పాజిటివ్ ప్రోబ్. ఇటు సైడ్ అంటే ఇది రైట్ సైడ్ ఉంది, మల్టీమీటర్కి రైట్ సైడ్ ఉంది చూసారా, ఇది ప్లస్ ప్రోబ్. ఇది మనం ఏ రేంజ్లో అయినా సరే చెక్ చేసుకోవాలనుకుంటే ఆ ప్లస్ ప్రోబ్ని ఇక్కడ పెట్టుకోవాలి. బట్ వన్ థింగ్, ఇక్కడ 10 amperes అని రాసింది చూసారు కదా, ఇవ్వండి 10 amperes అని రాసిన చోట మాత్రం ఈ ప్రోబ్ని అంటే ఎక్కడున్న పాజిటివ్ ప్రోబ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ట్రాన్సిస్టర్స్. కొన్ని ట్రాన్సిస్టర్స్ ఇంకా రాబోయే వీడియోలో చూపిస్తాను. ఈ ట్రాన్సిస్టర్స్ని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్కి ఒకసారి చూస్తే ఇవ్వండి, ఇది స్టాండ్ చూసారు కదా. మల్టీమీటర్ని మనం ఇలా నిలబెట్టుకొని మనకు కావాల్సిన రీడింగ్ చూసుకోవడానికి ఇలా నిలబడుతుంది అనమాట. ఇది ప్రోబ్, ఇది దీంతో స్టాండ్. ఇది కేస్ అన్నమాట. మల్టీమీటర్ చిన్నదే ఉంటుంది, బట్ కిందన పడేసరికి పాడవకుండా ఉండడానికి మనకి చిన్న కేస్ లాగా ఇస్తారనమాట. ఇది మల్టీమీటర్, నార్మల్ మల్టీమీటర్. ఇప్పుడు దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకసారి చెక్ చేసుకుందాం. నేను వీడియోలో చెప్పినట్టుగా ప్రోబ్స్ని అరేంజ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇవ్వండి, బ్లాక్ ప్రోబ్ ఉంది కదా, కామన్లో పెట్టాలి. పుష్ చేశాను. నెక్స్ట్ ఒక పాజిటివ్ ప్రోబ్ మనము ముందుగా వీటి గురించి తెలుసుకోవాలి కాబట్టి పాజిటివ్ ప్రోబ్ని ఇందులో పెట్టాలి, ఓకేనా, వీడియోలో చెప్పినట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇది యారో మార్క్ అని చూసారా, ఇది ఆఫ్లో ఉంది. ఒకవేళ మనము డీసీ కరెంట్ అంటే ఇది డీసీ కరెంట్ అన్నమాట. ఇవ్వండి 200 మిల్లీ వోల్ట్ నుంచి 600 volts వరకు ఉందన్నమాట. అలాగే మనం మల్టీమీటర్ ప్రోబ్స్లో కనుక చూసుకుంటే దీంతో కెపాసిటీ ఉంటుంది. మ్యాక్స్ చూసారా 10 amperes వరకు ఈ ప్రోబ్ని మనం ఓడుకోవచ్చు. అలాగే 1 kilowatt వరకు దీన్ని ఓడుకోవచ్చు అనమాట ఈ ప్రోబ్స్ని. ఒకవేళ దానికి మించి మనం కొలవాలనుకుంటే ప్రోబ్స్ మార్చుకోవాలి. ఫస్ట్ డీసీ కరెంట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ డీసీ అంటే మనం బ్యాటరీస్లోని, అలాగే మన ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉంటాయి కదా, అలాంటిలో స్టోర్ చేసుకున్నది డీసీ కరెంట్ అనమాట. ఆ డీసీ కరెంట్ని కొలుచుకోవడానికి ఇవి రేంజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి 600, నెక్స్ట్ వచ్చేసి 200, నెక్స్ట్ వచ్చేసి 20, నెక్స్ట్ వచ్చేసి 2, నెక్స్ట్ 200 మిల్లీ వోల్ట్స్ అనమాట. అంటే చాలా చిన్నవి కొలుచుకోవడానికి 200 మిల్లీ వోల్ట్స్. అలాగా బ్యాటరీ ఇంకొంచెం అంటే మనం వోల్ట్ తెలుసుకొని కొలవాలనుకుంటే డైరెక్ట్ 20లో పెట్టి కొలుచుకోవచ్చు. ఒకవేళ ఆ బ్యాటరీ వోల్టేజ్ మనకు తెలిసి ఉంటే, తెలియదు కాబట్టి ముందు 200 mA పెట్టుకొని అలా బ్యాటరీ చెక్ చేసుకుంటే ఇక్కడ రీడింగ్స్ రాకుండా ఓన్లీ మైనస్ వచ్చి 1 పెట్టి ఉండిపోద్ది. అలాంటప్పుడు మనం కొంచెంగా పెంచుకొని వెళ్ళాలి. ఇదంతా డీసీ కరెంట్. 200 mV నుంచి 600 volts వరకు మనం కొలుచుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ యథావిధిగా ఇటు సైడు చూసారా, ఈ సింబల్ ఏమో ఏసీ కరెంట్, ఈ సింబల్ ఏమో డీసీ కరెంట్. అంటే ఈ సింబల్స్కి అర్థం ఏంటంటే డీసీ కరెంట్ స్ట్రైట్ లైన్లో ఫ్లో అవుతుంది. అదే మనం ఏసీ కరెంట్కి వచ్చేసరికి ఆల్టర్నేటింగ్ అనమాట, వేవ్స్ మాదిరిగా దీన్ని కొలుస్తారనమాట.
ఫస్ట్ అలాగే సేమ్ ఇక్కడ చూసారా 200 మిల్లీ వోల్ట్స్ నుంచి 600 వోల్ట్స్ రేంజ్ ఉంది. అలాగే ఏసీకి ఇంత తక్కువ ఉండదు కాబట్టి 200 నుంచి 600 వరకు ఏసీ కొలుచుకోవచ్చు అనమాట. ఓకేనా. ఏసీ ఎలా కొలవాలి అంటే 600 అంటే మన ఇంట్లో వచ్చేది 220 వోల్ట్స్ కాబట్టి 200 రేంజ్ కన్నా ఎక్కువ పెట్టుకోవాలి. 200లో పెట్టుకుంటే ఫ్యూజ్ అవుతుంది అనమాట. లోపల ఫ్యూజెస్ ఉంటాయి, ఆ ఫ్యూజెస్ అవుతాయి. ఫ్యూజ్ పోతే మరి మల్టీమీటర్ పనిచేయదు. సో 200 కన్నా 600 220 కదా. సో 200 కన్నా ఎక్కువ కాబట్టి 600లో పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 600 200. నెక్స్ట్ ఇది చూసారా, ఇవి యాంపియర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ యాంపియర్స్ అనమాట. ఏ యాంపియర్స్ అంటే డీసీలో కరెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వోల్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యాంపియర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఎన్ని టైమ్స్ ఉంటుంది, ఎన్ని రెట్లు ఉంది అని తెలుసుకోవడానికి ఇదనమాట యాంప్స్ కొలుసుకోవడానికి. ఈ యాంప్స్లో ఇక చూసారా 200 మ్యూ నుంచి 200 మిల్లీ యాంప్స్ వరకు ఉంది. దీంట్లో ఉండేటప్పుడు ప్రోబు ఇక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. బట్ ఇందాక చెప్పాను కదా వీడియోలో 10 యాంపియర్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ ప్రోబ్ని తీసుకొచ్చి ఈ 10 యాంపియర్స్ ప్రోబ్లో పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎఫ్ఈ అంటే ఇవన్నమాట, ట్రాన్సిస్టర్స్ కొలుసుకోవడానికి. ఇందులో చూసారా ఎమిటర్, కలెక్టర్, బేస్ అండ్ ఎమిటర్. ట్రాన్సిస్టర్లో కూడా అలాగే ఉంటుంది, మీకు ట్రాన్సిస్టర్ చూపిస్తాను. అలాగే ఎన్పిఎన్, పిఎన్పి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మల్టీమీటర్. ఇది కంటిన్యూటీ, ఏదైనా 2 వైర్స్ మధ్యన కంటిన్యూటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఒకసారి స్టాండ్ మీద పెడతాను. ఇవ్వండి చూసారా, ఇవి ప్రోబ్స్ ఉన్నాయి కదా, చూడండి. ఇప్పుడు ఇది కంటిన్యూటీలో ఉంది కాబట్టి 2 ఒకసారి కలిపితే అలాగా బజర్ వస్తుంది అనమాట. అంటే ఏవైనా వస్తువు మధ్యన మనకు కంటిన్యూటీ ఉందా లేదని తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. అలా కంటిన్యూటీ తెలుసుకోవడానికి, డయోడ్స్ యొక్క వాల్యూ తెలుసుకోవడానికి గట్రా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఓమ్స్ చూసారా, అంటే రెసిస్టర్స్. ఏదైనా వస్తువు మధ్య రెసిస్టెన్స్ని కొలవడానికి దీన్ని యూజ్ చేస్తాం. దీనికి కూడా 200 నుంచి 2M అంటే 200 కిలోవాట్ 2M ఓమ్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. రెసిస్టర్స్, మెయిన్లీ రెసిస్టర్స్ కొలుచుకోవడానికి. అలాగే స్పీకర్స్ ఉంటాయి కదా, స్పీకర్స్ మధ్యన ఇవన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక స్పీకర్ ఉంది చూసారా, దీని మీద చూసారా 4 ఓమ్స్ అని ఉంది. ఇప్పుడు మనం ఓమ్స్లో పెట్టుకొని 200 ఓమ్స్లో పెట్టుకొని చెక్ చేస్తే ఇది 4 ఓమ్స్ వస్తుంది. ఓకేనా, 4 ఓమ్స్. అలాగా ఏమైనా కొలుచుకోవడానికి ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపచ్చు. ముందుకైతే మల్టీమీటర్ని ఆఫ్ చేద్దాం. మల్టీమీటర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేసుకుంటూ పోదాం, అంటే ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేసుకుంటూ పోదాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి డీసీ కరెంట్స్లో ఇవ్వండి చెప్పాను కదా, కొన్ని బ్యాటరీస్ అంటే ఇలాంటి బ్యాటరీస్లో స్టోర్ అయ్యే కరెంట్ని డీసీ కరెంట్ అంటాం అనమాట. దీన్ని 18650 బ్యాటరీస్ అంటారు. దీని వోల్టేజ్ వచ్చేసరికి 3.7 వోల్టేజ్ ఉంది చూసారు కదా, 3.7 వోల్టేజ్ ఉంది. సో మనం వచ్చేసరికి దీని వోల్టేజ్ దీని మీద రాసి ఉంది 3.7 వోల్టేజ్. దీని వోల్టేజ్ మనకు తెలుసు కాబట్టి 3.7 అంటే దేనికన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్కువ. సో దీన్ని 20 రేంజ్లో పెట్టుకొని మ్యాక్సిమం మనకు వచ్చే బ్యాటరీస్ అన్నీ 20 రేంజ్లో పెట్టుకొని చేసేవి ఉంటాయి. ఎందుకంటే 12 వోల్ట్స్ 6 వోల్ట్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు. అంతకన్నా 20 కన్నా ఎక్కువ అయితే, ఎక్కువ వోల్టేజ్ ఒకవేళ ఉంటే 200లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ చూద్దాం. దీని వోల్టేజ్ చూసారా 3.7 వోల్టేజ్ అన్నారు. సో దీని తలకు వోల్టేజ్ ఒకసారి చూద్దాం. దీని మీద చూడండి నెగిటివ్ అలాగే పాజిటివ్. అంటే మన పాజిటివ్ ప్రోబ్ని పాజిటివ్ వైపు, అలాగే నెగిటివ్ ప్రోబ్ని నెగిటివ్ వైపు పెట్టుకున్నాం అనుకుంటే అది చూసారా 3.7 వోల్టేజ్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది మరొక చిన్న బ్యాటరీ అనమాట. దీనికి కూడా ప్లస్ ప్రోబ్ నెగిటివ్ పెడితే చూసారా ఇది కూడా గుడ్ కండిషన్లో ఉంది. బట్ ఇంకా ఛార్జ్ అవ్వాలన్నమాట, ఛార్జ్ అవుతుంది. అదే మనం ఇందాక తీసుకున్న 18650 బ్యాటరీ వచ్చేసరికి నేను ఇందాక ఛార్జ్ పెట్టాను, అందుకే ఛార్జ్ ఉందన్నమాట. పాజిటివ్ పెడతాం, నెగిటివ్ ఒకసారి పెట్టగానే చూడండి
ఫుల్ ఛార్జ్ అయింది. అదే ఒకవేళ మనకి పాజిటివ్ నెగిటివ్ తెలియలేదు అనుకోండి, రీడింగ్ అయితే వస్తుంది, బట్ పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అని తెలియలేదు అనుకోండి, ఒకవేళ అది రివర్స్ పెడతాను చూడండి, ఇది పాజిటివ్ చూడండి, ఇవ్వండి పాజిటివ్, దీన్ని నేను నెగిటివ్ పెడతాను చూడండి, రీడింగ్ అయితే వచ్చింది, బట్ చూసారా అక్కడ నెగిటివ్ బోర్డ్, దీంట్లో డిస్ప్లేలో నెగిటివ్ వచ్చింది చూసారా, మైనస్ ఇక్కడ మైనస్ గుర్తు వస్తుంది చూడండి, పెడతాను అదిగోండి. అదే ఒకవేళ మనం కరెక్ట్గా పెట్టామనుకోండి, ప్రోబ్స్ని రివర్స్ చేస్తున్నాను చూడండి, ప్లస్ వైపు ప్లస్ పెడుతున్నాను, నెగిటివ్ వైపు నెగిటివ్ పెట్టాను అనుకోండి, ఆ మైనస్ గుర్తు రాదనమాట. ఓకేనా. ఇప్పుడు హోల్డ్ బటన్ ఎలా పనిచేస్తుందో కూడా చూసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఒక వోల్టేజ్ కొలిసి ఉంచాం, దీన్ని ఇలా పట్టుకుని ఉండలేం కదా బ్యాటరీని, ఆ వోల్టేజ్ మనకు కాన్స్టెంట్గా అలా చూపించాలనుకోండి, హోల్డ్ బటన్ నొక్కితే బ్యాటరీ ఇదిగోండి తీసేసినా సరే ఆ వోల్టేజ్ అలాగే ఉంటుంది. ఒకవేళ మనకి ఇది కనిపించకపోతే నైట్ టైం, అప్పుడు బ్యాక్ లైట్ యూజ్ చేసుకోవచ్చు. చూసారు ఇప్పుడు క్లారిటీ మీకు ఫోన్లో కొంచెం కనిపించకపోవచ్చు, నార్మల్ లైట్స్తో బాగుంటుంది అనమాట, నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకవేళ ఈ రీడింగ్ పోవాలనుకుంటే హోల్డ్ బటన్ కొంచెం లోపలికి వెళ్ళి ఉంటుంది, మనం ప్రెస్ చేసేటప్పుడు హోల్డ్ బటన్ మరొకసారి ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది, హోల్డ్ బటన్ బయటకు వచ్చి ఇది రిలీజ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వైర్ ఉందనుకోండి, దాని మధ్యన కంటిన్యూటీ తెలుసుకోవడం కోసం దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇది ఒక ప్లగ్ పిన్. ఓకేనా. ఈ వైర్లో కంటిన్యూటీ ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ దీంట్లో పెడదాం, దీన్ని చెక్ చేద్దాం. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది ఇటు సైడ్ కనెక్ట్ అయ్యి ఉంది, అంటే బాగానే ఉంది వైరు, దీని మధ్యన కంటిన్యూటీ బాగానే ఉంది కాబట్టి షార్ట్ టైం లేదు, వైర్ బాగుందని అర్థం. కనుక కంటిన్యూటీ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఈ వైర్ బాగుందా లేదా, ఈ మధ్యన కంటిన్యూటీ వైర్ అంతా మొత్తం కలిసే ఉందా లేదా అనేసి తెలుసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు బజర్ గురించి తెలుసుకుందాం. అలాగే డయోడ్స్ కూడా కొలుసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. అంటే డయోడ్స్, ఇలాంటి ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ ఎలాగ కొలుచుకోవాలి అని అప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, స్పీకర్ ఓమ్స్, అంటే స్పీకర్ యొక్క దీని మీద చూసారా 4 ohms అని, దీన్ని కూడా మనం కొలుచుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్పీకర్ యొక్క 2 ends. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఓమ్స్లో కాబట్టి ఓమ్స్ రేంజ్లోకి పెట్టుకుంటాం. ఓకేనా. ఓమ్స్ రేంజ్లో పెట్టుకున్న తర్వాత ఎటువైపు అయినా పర్లేదు పెట్టుకుంటే, చూడండి అక్కడ వచ్చింది 4.44. చూసారు కదా ఫ్రెండ్స్, స్పీకర్స్లో కూడా మనం ఓమ్స్ని ఎలా కొలుచుకోవచ్చో అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంపియర్స్ చెప్పాను కదా, యాంపియర్స్ కూడా చూద్దాం. ఇది ఒక బ్యాటరీ కదా, మనం 10 amperes చెక్ చేసేటప్పుడు ఈ ప్రోబ్ని తీసుకొని ఇక్కడ పెట్టాలి. ఓకేనా. 10 amperes తెచ్చేటప్పుడు ఇందాక వీడియోలో చెప్పేటట్టు. మనం దీన్ని ఎగ్జాక్ట్గా ప్లస్కే పెట్టాలి, నెగిటివ్కే పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట. ఓకేనా. మన యాంపియర్స్ వెంటనే తెలిసిపోద్ది, బట్ ఎక్కువసేపు ఉంచకూడదు. ఇది చూసారా, నెగిటివ్ టచ్ చేయగానే అక్కడ చూడండి యాంపియర్స్ వస్తుంది చూసారా, ఇది యాంపియర్స్ అనమాట. అలా మనం రీడింగ్ తెలుసుకోవచ్చు, బట్ మల్టీమీటర్ కరెక్ట్గా ఉండాలన్నమాట, ఎక్కువసేపు మనం కలిసి ఉంచకూడదు. ఓకేనా. అలా అనమాట. అంటే ఇది 2 amperes బ్యాటరీ అనమాట. మీకు అక్కడ రీడింగ్ కరెక్ట్గా చూపించలేకపోతున్నాను నేను, ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి. చూసారా, అగోండి అది 2 amperes, అంటే 2 amperes అని వస్తుంది. 200 amperes అని వస్తుంది ఏదైనా సరే. అంటే ఇది ఎగ్జాక్ట్లీ 2 amperes బ్యాటరీ కాదు, అందుకని 19 వస్తుంది అనమాట. ఒకవేళ 19 పోతే ఇంకా 1 milliampere ఎక్స్ట్రా ఉంటే అప్పుడు 2 amperes అని మనకి షో చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఏసీ కరెంట్ని మనం కొలవాలి కాబట్టి నేను ఒక బోర్డు నుంచి ప్లస్ బోర్డ్ని తెచ్చుకున్నాను. మన ఏసీ కరెంటు కొలవాలి కాబట్టి దీన్ని ఏసీ రేంజ్లో 200 పెట్టుకోవచ్చు, కానీ మన ఇంట్లో వచ్చే కరెంటు 200 కన్నా ఎక్కువ, ఎందుకంటే 220 volts ఇది మనకు తెలిసి ఉండాలి కాబట్టి 200 కన్నా ఎక్కువ పెట్టుకుంటాం. 600లో పెట్టుకొని 2 probesని మన ప్లస్ బోర్డు యొక్క 2 వీటిల్లో
పెట్టామనుకోండి అక్కడ రీడింగ్ వస్తుంది చూడండి, చూసారా? సారీ, అది చూడండి 250 volts. ఓకే ఫ్రెండ్స్, మీకు మల్టీమీటర్ గురించి మొత్తం అంతా అర్థమయ్యేటట్టు చెప్పే ఉంటాను అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంతే. ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలిపిస్తే నేను ఈ మల్టీమీటర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మల్టీమీటర్ పార్ట్ 2గా నేను వేరే వీడియోని మీకు అందించగలను. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియో చూద్దాం. సైనింగ్ ఆఫ్ with your Karthik. Please subscribe my channel and share and like please.